హాయ్ ఫ్రెండ్స్, టైం టేబుల్ అందరికీ కావాలి, కానీ కొందరు మాత్రమే ఫాలో అవుతారు. ఈ వీడియోలో నేను 6th, 7th అండ్ 8th క్లాస్ వాళ్ళ కోసం టైం టేబుల్ రెడీ చేశాను. మీరు గనక ఇప్పటి నుంచి టైం టేబుల్ ఫాలో అవ్వగలిగితే 10th క్లాస్ కి వచ్చేసరికి క్లెవర్ స్టూడెంట్ గా మారుతారు. టైం టేబుల్ అనేది యావరేజ్ స్టూడెంట్ ని కూడా టాపర్ ని చేస్తుంది. నిజానికి 6th, 7th అండ్ 8th క్లాస్ వాళ్లకు టైం టేబుల్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ట్యూషన్ కి వెళ్తారు, అక్కడే వారు అన్ని నేర్చుకుంటారు. ఎవరైతే సెల్ఫ్ స్టడీస్ చేస్తారో అలాంటి వారికి టైం టేబుల్ అవసరం ఉంటుంది. చాలా మంది నాకు కామెంట్ చేశారు, బ్రో 6th, 7th, 8th వాళ్ళకి టైం టేబుల్ చేయండి అని. అందుకోసమే ఈ టైం టేబుల్ రెడీ చేశాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, మిమ్మల్ని 4 గంటలకి నిద్రలేవమని చెప్పను, కానీ హై స్కోర్ తెచ్చుకోవాలంటే మాత్రం ఉదయం కనీసం 5 గంటలకైనా నిద్రలేవండి. 5 గంటల నుంచి 6 గంటల వరకు ఒక సబ్జెక్టుని రివిజన్ చేయండి. సబ్జెక్ట్ అనేది యువర్ చాయిస్. మీకు ఏది ఇంపార్టెంటో ఆ సబ్జెక్టుని రివిజన్ చేయండి. మీ స్కూల్ కనుక 8 o'clock ఉంటే 6 నుంచి 7 వరకు మరో సబ్జెక్టుని రివిజన్ చేయండి. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్ కి వెళ్ళిపోండి. ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికొచ్చాక సపరేట్ గా టైం టేబుల్ అనేది ఉండదు. ట్యూషన్ లోనే మీ టైం టేబుల్ స్టార్ట్ అవుతుంది. సపోజ్ మీరు ట్యూషన్ లో 2 hours ఉంటారనుకోండి. ఈ 2 hours ప్లాన్ చేసుకోండి. అక్కడే హోంవర్క్ అంతా కంప్లీట్ చేయండి. నేర్చుకోవాల్సిన ఆన్సర్స్ ఏమైనా ఉంటే అక్కడే నేర్చుకోండి. మార్నింగ్ 5 o'clock నిద్ర లేచి 7 వరకు 2 subjects రివిజన్ చేయండి. అంటే 45 minutes చదివి 15 minutes బ్రేక్ తీసుకోండి. ఫ్రెండ్స్, మీరు 6th క్లాస్ స్టూడెంట్స్ అయితే నేనిచ్చే అడ్వైస్ ఒక్కటే, మీరు డైలీ స్కూల్ కి వెళ్ళండి, డైలీ హోంవర్క్ కంప్లీట్ చేయండి, రివిజన్ చేయండి. వర్క్ ఎప్పుడు పెండింగ్ లో పెట్టకండి. 7th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఏ సబ్జెక్ట్ అయితే కష్టంగా ఉంటుందో ఆ సబ్జెక్టుని బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ సబ్జెక్టులో స్ట్రాంగ్ అవ్వండి. 8th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఆల్ సబ్జెక్టులో స్ట్రాంగ్ అవ్వాలి. క్లాస్ లో టాపర్ అవ్వడానికి ట్రై చేయండి. ట్యూషన్ కి వెళ్ళని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈవినింగ్ 6 o'clock నుంచి 9 o'clock వరకు హోంవర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఇలా మీరు డైలీ ఫాలో అయితే చాలు, డెఫినెట్లీ టాపర్ అవుతారు అండ్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. 9th క్లాస్ వచ్చే వరకు సబ్జెక్ట్ అంతా ఈజీ అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్ కి మ్యాథ్స్ రాకపోవడానికి ఇదే రీజన్. 6th నుంచి బేసిక్స్ నేర్చుకోకుండా డైరెక్ట్ గా 10th క్లాస్ లో ట్రై చేసి ఇబ్బంది పడతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.